హే గాయ్స్, ఈ వీడియోలో మా ట్రీ డెకోర్ చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాకింగ్ లో ఉన్నవన్నీ తీసి బయట పెట్టుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే ట్రీని దేనిపైన ప్లేస్ చేయాలి అని చెప్పి 2 టేబుల్స్ వేసి చూసాము. తర్వాత ఈ స్టూల్ పైన అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఇంకా 1 బై 1 అన్ని మా డాడీ అందిస్తుంటే నేను ట్రీకి హ్యాంగ్ చేస్తున్నా. నాకు తెలిసిన క్రిస్మస్ ట్రీ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటా, వినేయండి. ఈ ట్రీ లాగే ఎంటీగా ఉన్న మన లైఫ్స్ లోకి ఈ స్టార్స్, బాల్స్, స్పార్కిల్స్, గిఫ్ట్స్ ఇలాంటి మంచి మంచి మూమెంట్స్ ఇంకా గిఫ్ట్స్ ని గాడ్ మన లైఫ్ లో ఫుల్ఫిల్ చేస్తారు అనేది ఈ ట్రీ యొక్క అర్థం. ఈ మీనింగ్ తోనే చాలా మంది క్రిస్మస్ ట్రీని చాలా ఇంట్రెస్టింగ్ గా డెకోర్ చేసుకుంటారు. ఈ ట్రీ కి టాప్ లో ఒక స్టార్ పెడతాం అన్నమాట. ఆ స్టార్ కి మీనింగ్ ఏంటి అంటే, తూర్పు దేశాల నుండి వచ్చిన జ్ఞానులు ఆ స్టార్ వెలుగుని అనుసరిస్తూ యేసుక్రీస్తు పుట్టిన స్థలానికి చేరుకున్నారు. సో దానికి రిలేటెడ్ గా ఈ స్టార్ టాప్ లో పెడతాము. బెత్లెహేం నక్షత్రాన్ని గుర్తు చేస్తది. ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ చెట్టు ఎటర్నల్ లైఫ్ ని సూచిస్తుంది. చలికాలంలో కూడా పచ్చగా ఉండడం అంటే కష్టాల మధ్యలో కూడా దేవుని ప్రేమ మారదు అని అర్థం. ఫైనల్లీ మా ట్రీ డెకోర్ అయితే కంప్లీట్ అయింది. నేను మా నాన్న కలిసి ట్రీ డెకోర్ కంప్లీట్ చేసిన తర్వాత మా నాన్న అయితే లైట్ సెటప్ మొత్తం కంప్లీట్ చేశారు. మా ట్రీ ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. పశువుల పక్క సెటప్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.